శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అదృష్ట సంఖ్యను బట్టి మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుందో, అలాగే ఇంటికి ఎలాంటి రంగులు వేయిస్తే ఏ కలర్స్ ఉన్నటువంటి ఇంట్లో మీరుంటే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ అదృష్ట సంఖ్యను బట్టి మీ ఇంటి ఫేసింగ్ ఉంటే జీవితంలో సక్సెస్ అనేది అద్భుతంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య ఎలా తెలుస్తుందంటే ఎవరైనా సరే వాళ్ళు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఇవన్నీ కూడా కలిపినప్పుడు వచ్చేటటువంటి సింగిల్ డిజిట్ నెంబర్ని అదృష్ట సంఖ్య అంటారు. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ని అదృష్ట సంఖ్య అంటారు. లేదా మీరు పుట్టిన తేదీనైనా సరే అదృష్ట సంఖ్య అంటారు. మీకు వీలైతే మొత్తం డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ అన్నీ కలుపుకున్నప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ తీసుకోండి. లేదా మీరు పుట్టిన డేట్ అయినా తీసుకోండి. అది మీ అదృష్ట సంఖ్య అని చెప్పుకోవాలి. ఎవరికైనా సరే అదృష్ట సంఖ్య 1 ఉంటే వాళ్ళకి తూర్పు సింహద్వారం ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది. వాళ్ళ ఇంటికి లేత గులాబీ రంగు వేస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య 2 వాళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్న ఇల్లు బాగా తొందరగా కలిసి వస్తుంది. వాళ్ళ ఇంటికి తెలుపు రంగు వేయించుకుంటే చాలా మంచిది. అదృష్ట సంఖ్య 3 వాళ్ళకి తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు 2 కలిసి వస్తాయి. అంటే తూర్పు ఫేసింగ్ ఇల్లు, ఉత్తర ఫేసింగ్ ఇల్లు 2 కలిసి వస్తాయి. ఈశాన్యం ఎంట్రన్స్ కూడా ఈ అదృష్ట సంఖ్య 3 వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. అంటే తూర్పు ఫేసింగు పడుతుంది, ఉత్తర ఫేసింగు పడుతుంది, జాయింట్ పార్ట్ ఈశాన్యం ఎంట్రన్స్ కూడా అదృష్ట సంఖ్య 3 వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 వాళ్ళు లేత పసుపు రంగు కానీ, క్రీమ్ కలర్స్ కానీ ఇంటికి వేయించుకుంటే బాగా అదృష్టం కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 4 వాళ్ళకి తూర్పు సింహద్వారం, దక్షిణ సింహద్వారం ఈ 2 బాగా కలిసి వస్తాయి. గులాబీ రంగు కానీ, తేనె రంగు కానీ ఎక్కువగా ఇంటికి వేయించుకుంటే అదృష్టం వస్తుంది. అదృష్ట సంఖ్య 5 వాళ్ళకి ఉత్తర దిక్కు సింహద్వారం బాగా కలిసి వస్తుంది. లేత ఆకుపచ్చ రంగు ఇంటికి ఎక్కువగా వేయించుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య 6 వాళ్ళకి తూర్పు సింహద్వారము, దక్షిణ సింహద్వారం బాగా కలిసి వస్తాయి. అలాగే ఆగ్నేయం సింహద్వారం కూడా బాగా అనుకూలం. అంటే తూర్పు ఫేసింగు, దక్షిణ ఫేసింగు 2 అనుకూలమే. జాయింట్ పార్ట్ ఆగ్నేయం కూడా 6 లక్కీ నెంబర్ వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ కలిసి వస్తుంది. అలాగే తెలుపు రంగు, లేత నీలం రంగు ఈ 2 కలర్స్ ఇంటికి ఎక్కువ వేయించుకోవాలి. అలాగే అదృష్ట సంఖ్య 7 వాళ్ళకి ఉత్తర దిక్కు కలిసి వస్తుంది, ఉత్తర ఈశాన్యం కూడా కలిసి వస్తుంది. ఉత్తరంలో సింహద్వారం పెట్టుకోవచ్చు, ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం పెట్టుకోవచ్చు. మిక్స్డ్ కలర్స్ అనేవి అదృష్ట సంఖ్య 7 వాళ్ళకు బాగా కలిసి వస్తాయి. అలాగే అదృష్ట సంఖ్య 8 వాళ్ళకి పడమర ఫేసింగ్ ఇల్లు కలిసి వస్తుంది. లేదా పడమర వాయువ్యం ఎంట్రన్స్ కూడా బాగా కలిసి వస్తుంది. ఇంటికైతే నీలం రంగు ఎక్కువగా వేయించుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక చివరగా అదృష్ట సంఖ్య 9 వాళ్ళకి దక్షిణ ఫేసింగ్ ఇల్లు కానీ, దక్షిణ ఆగ్నేయం కానీ బాగా కలిసి వస్తుంది. సౌత్ ఫేసింగు లేదా దక్షిణ ఆగ్నేయం ఎంట్రన్స్ అనేది 9 అదృష్ట సంఖ్య వాళ్ళకి కలిసి వస్తుంది. వీళ్ళు 9 లక్కీ నెంబర్ వాళ్ళు లేత గులాబీ రంగు కానీ, మెరూన్ కలర్ కానీ ఇంటికి వేయించుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మీ లక్కీ నెంబర్ బట్టి మీ మెయిన్ ఎంట్రన్స్ అనేది డిసైడ్ చేసుకోండి. ఇంటికి కలర్స్ వేయించుకోండి. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవతా అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.